మహానటుడు ఎన్టీఆర్కు దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ఎంతటి అభిమానం అందరికీ తెలుసు. తన సంస్థ బొమ్మరిల్లు బ్యానర్ లోగోలోనే ఎన్టీఆర్ బొమ్మను పెట్టి ఆరాధించారు చౌదరి. తన తాజా చిత్రం ద్వారా ఎన్టీఆర్ మునిమనవడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తున్నారు వైవిఎస్. ఎన్టీఆర్ నటవారసుడిగా తొలిసారి తెరపై కనిపించింది ఆయన మూడో తనయుడు నందమూరి హరికృష్ణ. ఆయన కుమారుడు జానకీరాం కొడుకే ఇప్పుడు హీరోగా వస్తున్న నందమూరి తారక రామారావు. అలా నందమూరి 4వ తరం నుంచి ఓ ఎన్టీఆర్ రావడం విశేషంగా మారింది. న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే బ్యానర్పై తన భార్య గీత నిర్మాతగా వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైవిఎస్ చౌదరి రూపొందించే తాజా చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ హీరో కాగా అతని సరసన వీణారావు అనే కూచిపూడి నర్తకిని నాయికగా పరిచయం చేస్తున్నారు. ఈ యంగ్ ఎన్టీఆర్ గతంలో బాలనటునిగా దానవీర సూరకర్ణ అనే పౌరాణిక చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుందని వైవిఎస్ చౌదరి తెలిపారు. ఈ పాత్ర కోసం యంగ్ ఎన్టీఆర్ పలు విధాల శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తుండగా చంద్రబోస్ పాటలు పలికిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వైవిఎస్ చౌదరి నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఓ శుభముహూర్తాన ఈ సినిమా సెట్స్కు వెళ్లనుంది.